అందరికీ నమస్తే అండి. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత, 2024లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంత, 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత, ఆదాయం వేరు ఆస్తులు వేరులే. అలాగే 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ట్యాక్స్ కట్టారు, ఇప్పుడు ఎంత ట్యాక్స్ కడుతున్నారు. ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడిగే ముందు చంద్రబాబు గారి ఆస్తుల గురించి కూడా వైసీపీ వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వైసీపీ వాళ్ళు చంద్రబాబు గారి ఆస్తుల గురించి కూడా లెక్కేస్తారు. ఎస్, ఆయన కూడా అంతే. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంత. యాక్చువల్లీ చంద్రబాబు గారు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తుంటారు, మా కుటుంబ సభ్యుల ఆస్తి ఎంత అని. కావాలంటే ఆయన ఆస్తులలో ట్రాన్స్పరెన్సీ ఉంది, అండ్ ఆయన బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ ఉంది. వాళ్ళకి ఏమేమి బిజినెస్లు ఉన్నాయి, హెరిటేజ్ డైరీ ఉంది, అండ్ ఇంకోటి హెరిటేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ అని అప్పులు ఇస్తారనమాట, ఎన్బిఎఫ్సి. ఆ రెండు బిజినెస్లు ఉన్నాయి. హెరిటేజ్ ఫైనాన్స్లో మేబీ బ్రహ్మణి గారు డైరెక్టర్గా ఉన్నారు, అండ్ భువనేశ్వర్ గారు కూడా ఉన్నారు, అండ్ హెరిటేజ్ ఫుడ్స్లో కూడా వాళ్ళిద్దరే. సో ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అంటే వాళ్ళకి ఏమేమి బిజినెస్లు ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళకి సంపాదన ఎలా ఉంది లాస్ట్ 40 ఇయర్స్లో ఏంటనేది తెలుసు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు తక్కువ టైంలో ఎక్కువ పెరిగాయి. ఇప్పుడు చంద్రబాబు గారి ఆస్తులు 1990స్కి ఇప్పుడు అంటే దాదాపుగా 40 ఏళ్ళు పట్టింది పెరగడానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి జస్ట్ 15 ఏళ్ళలోనే విపరీతంగా, 15 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళలోనే విపరీతంగా పెరిగింది. అది ఎలా సాధ్యమైంది? ఇదంతా ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, షర్మిల గారు ఆస్తి అది జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితం అయితే ఆయన ఇవ్వకపోయినా పర్వాలా. కానీ ఇక్కడ విజయమ్మ గారు రాసిన లేఖ ప్రకారం ఆమె ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న ఉమ్మడి ఆస్తిని నలుగురికి కూడా సమానంగా పంచాలి, నలుగురు మనవలకి కూడా సమానంగా పంచాలి అనేది ఆయన చివరి కోరిక. ఆయన అదే అనుకున్నారు, ఆయన కోరిక, ఆయన అదే ఆదేశాలు కూడా ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విస్మరిస్తున్నారు, తన మేనల్లుడు మేనకోళ్ళకి ఆస్తులు ఇవ్వట్లేదు షర్మిల పిల్లలకి అని ఆమె ఆరోపించారు. ఇక్కడ లీగల్గా నిజంగా అది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితమే అయితే రాజశేఖర రెడ్డి గారు అలా చెప్పినా ఇవ్వక్కర్లా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఆస్తులు సంపాదించారంటే, ఆయన పదవిని అడ్డం పెట్టుకొని ఈయన ఆస్తులు సంపాదించారంటే తండ్రి పవర్ ఉపయోగపడింది కదా, తండ్రి ఇద్దరికీ కామనే కదా. సో ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరు పక్కన ఒకసారి చూడండి, కొన్ని కీ పాయింట్స్ మీరు ఒకసారి గమనిస్తే 2004 నాటికి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి దాదాపుగా 10 లక్షలు, 9,18,000. 2009 నాటికి 77 కోట్లు, 2014 నాటికి 343 కోట్లు, 2019 అఫిడవిట్ నాటికి ఆయన వేసిన దాని ప్రకారం 375 కోట్లు. బయట మార్కెట్లో 510 కోట్లు ఉంటుంది ఫ్యామిలీ వాల్యూ. 2024 వచ్చేసరికి 529 కోట్లు, అండ్ బయట మార్కెట్ ఫ్యామిలీ ఆస్తులేమో 757 కోట్లు ఉంటాయి. సో ఇక్కడ 2004 నుంచి 2009 వరకు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జస్ట్ 10 లక్షల నుంచి 77 కోట్లకే పెరిగాయి కదా అని అనుకోవచ్చు. సో అప్పుడు ₹1,00,000 ఉన్న పొలం ఇప్పుడు ఎంత అయింది? 20 ఏళ్లలో భూములు గడిచిన 20 ఏళ్ళలో ఎంత భారీగా పెరిగాయి. అసలు ఒక్క మాట అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆస్తుల్లో చాలా ఆస్తులు, ఆయనకున్న వ్యాపారాల్లో చాలా వ్యాపారాలు 2004కు ముందు ఉన్నాయా? ఈ లోటస్ పాండ్ కానీ, యలహంక ప్యాలెస్ కానీ, హైదరాబాద్ ప్యాలెస్ కానీ, తాడేపల్లి ప్యాలెస్ కానీ, లేదు బెంగళూరు ప్యాలెస్ అయినా సరే, ఏదైనా సరే 2004కు ముందు ఉన్నాయా? సో అంత పెద్ద భవనాలు ఎలా వచ్చాయి? ఏ టైంలో కట్టారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఆదాయ వనరులు అండ్ ప్రధాన ఇండస్ట్రీస్, ఆయన వ్యాపారాలు 2004కు ముందు ఉన్నాయా? ఈ సిమెంట్ కంపెనీలు కానీ, పవర్ హౌసెస్ కానీ, అండ్ కొన్ని క్వారీ మైనింగ్ బిజినెస్లు కానీ, లేదా ఈ మీడియా బిజినెస్లు కానీ 2004కు ముందు ఉన్నాయా? 2004కు ముందు ఒకటే మైనింగ్ ఉండేది. ఆ తర్వాత ఇవన్నీ పుట్టుకొచ్చాయి. దాదాపుగా 60 కంపెనీలకు పైగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి షేర్ అంత ఉంది. సో అందుకే అంటే తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు పెరిగిన మాట వాస్తవం. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితమే ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరికకు సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు కనుక కోర్టులో వాదించుకోగలిగితే, ఆయన తరపున లాయర్ కోర్టులో ప్రూవ్ చేయగలిగితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, ఇందులో షర్మిల గారికి వాటా ఉండదు, అది ప్యూర్లీ ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు అని చెప్తే అసలు ఆస్తిలో వాటా ఇవ్వక్కర్లా. లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్స్ ఉంటాయి. కానీ ఇది ఉమ్మడి ఆస్తి,
రాజశేఖర రెడ్డి గారు పవర్లో ఉండటం వల్ల ఈయన సంపాదించాడు కాబట్టి దీనిలో వాటా ఇవ్వాల్సిందే అని అంటే మాత్రం ఇవ్వాలి. సరే, లీగల్గా చట్టబద్ధంగా వాటా ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ విషయం. కానీ నైతికంగా, రాజకీయంగా, కుటుంబ విలువల పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. తన తల్లి ఎప్పుడైతే కొడుకు మీద అంత ఆరోపణ చేసిందో ఇంకా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనం నమ్ముతారు. తల్లి కదండి, తల్లి ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు కదా. ఏమంటారు, షర్మిల గారి చేతుల్లో విజయమ్మ గారు కీలుబొమ్మ, షర్మిల గారేమో చంద్రబాబు గారి చేతుల్లో కీలుబొమ్మ, అంటే ఓవరాల్గా చంద్రబాబు గారు విజయమ్మ చేత ఇలా చెప్పించారు అని వైసీపీ వాళ్ళు రొటీన్ రెగ్యులర్గా చెప్తారు. వాళ్ళకి ఏమడిగినా చంద్రబాబు అని చెప్తారు. కానీ జనం మాత్రం విజయమ్మ గారు లెటర్ విడుదల చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంకా వ్యతిరేకత పెరిగిపోయింది. కుటుంబపరమైన అంశాలు ఆయన కుటుంబపరంగా సాల్వ్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్న కారణంగా, ఇంకా రచ్చకెక్కుతున్న కారణంగా, రోడ్డెక్కుతున్న కారణంగా మరింత పలుచన అయిపోతున్నారు, మరింత చులకన అయిపోతున్నారు అనమాట వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. సో ఈ విషయం కొంచెం అంటే మహిళలు, గ్రామీణ ప్రాంత మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఎక్కువ. కానీ ఈ సొంత చెల్లెలు అండ్ తల్లి విషయంలో పదే పదే ఈ ఆరోపణలు, ఇటువంటి వివాదాలు జరగడం వల్ల మాత్రం వైసీపీకి బాగా మైనస్.